ఫ్రెండ్స్, 'త్రిష' అలాగే 'విజయ్‌లకి' సంబంధించి చాలా పెద్ద వార్త వైరల్ అయింది. అయితే వీళ్ళిద్దరూ బాగా ప్రేమించుకుంటున్నారని, త్వరలోనే విజయ్ 'త్రిషని' పెళ్లి చేసుకుంటాడని ఇలా రకరకాల వార్తలు వినిపించాయి. అవి కొన్ని రూమర్‌లయ్యాయి. కొన్ని ఏమో ఆధారాలు లేని ఉట్టి మాటలైపోయాయి. అయితే 'త్రిష' అవకాశవాది, అవసరవాది ఇలాగ రకరకాల మాటలు అయితే తమిళనాడు ఇండస్ట్రీలో చాలా గట్టిగా వినిపించాయి. దానిలో ఫస్ట్ మాట్లాడింది ఎవరో కాదు, తమిళనాడు సూపర్ డూపర్ ప్లేబ్యాక్ సింగర్ అయిన సుచిత్ర. అయితే ఇక్కడ మనం గమనించినట్టయితే ఫస్ట్ బేసికల్లీ అప్పటి వరకు కూడా త్రిష విజయ్ త్రిషని ఫాలో అవుతూ వచ్చారు సోషల్ మీడియాలో. కానీ ఎప్పుడైతే జూన్ 22న విజయ్ బర్త్డే జరిగిందో అంతకు మునుపు కొన్ని గంటల క్రితం అంటే మిడ్ నైట్ 12 ఆ సమయంలో త్రిష విజయ్ని అన్ఫాలో చేసేసి పూర్తిగా పరిస్థితిని తారుమారు చేసేసింది. అయితే అదేంటి అని అందరూ అనుకునే లోపు విజయ్‌తో తన ఫోటోని, అలాగే విజయ్ కేక్ కట్ చేస్తున్నట్టు హ్యాపీగా ఫీల్ అయినట్టు ఒక ఫోటోని పోస్ట్ చేసింది. కానీ ఇక్కడ అసలు విషయం ఏంటి అంటే విజయ్ అసలు త్రిషని ఆ బర్త్‌డే రోజున అసలు కలవలేదు. తను పూర్తిగా తన ఫ్యామిలీతోనే టైమ్ స్పెండ్ చేశాడు. అంతే కాకుండా తనకి సంబంధించిన కొంతమంది తన నియోజకవర్గం వాళ్ళతో టైమ్ స్పెండ్ చేశాడు. అయితే ఇక్కడికి మరి ఎందుకని త్రిష ఇలా పోస్ట్ చేసిందంటే దానికి ఒక పెద్ద రీజనే ఉంది. ఇప్పటి వరకు కనుక మనం చూసినట్టయితే త్రిషని అందరూ కూడా సీఎం భార్య, కాబోయే సీఎం భార్య, అయితే ఇక తమిళనాడు టీవీకే పార్టీలో తనకి కూడా చాలా అద్భుతమైన ప్లేస్ దొరుకుతుంది. అది ఇది అంటూ త్రిషని ఆకాశానికి ఎత్తేసారు. ఎప్పుడైతే విజయ్ త్రిషని అస్సలు పట్టించుకోవటం లేదు, తన భార్యతోనూ, తన కుటుంబంతోనే తను కలిసిపోయాడు అన్న వార్తలు వినిపించాయో ఒక్కసారిగా త్రిష ఫేమ్ ఢమాలని కింద పడిపోయింది. సో అటువంటి ఫేమ్ పోగొట్టుకునే విషయం ఏమీ చేయకూడదు అని త్రిష ఈ రకంగా పోస్ట్ చేసింది. అయితే ఇది ఈ సంవత్సరానికి కాదు అంటూ విజయ్ అలాగే సంగీత గారి అభిమానులు నెత్తి నోరు బాదుకుంటున్నారు సోషల్ మీడియా. మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్